ప్రధానంగా రెండు పార్టీలు వర్షం విన్నారు. అసలు ఎందుకు ఎందుకు అసలు ఆ జగదీష్ రెడ్డిపై ఈ స్థాయిలో మీరు నిర్ణయం తీసుకోవచ్చు? స్పీకర్ని ఏ వ్యాఖ్యలు చేస్తారో ఒకసారి క్లారిటీ ఇస్తారా శివలాల్ గారు? ముందుగా ఏఎన్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు మీకు ఆనందం వారికి నమస్కారం. ఒకటి ఏమంటే రాజశేఖర్ గారు ఎస్ ఎస్ చెప్పండి శివలాల్. విషయం పక్కన పెట్టిన గత 10 సంవత్సరాల నుండి ఏదైతే టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా అసెంబ్లీలో దుమారం లేపడము, భాష దానికి దుర్భాషగా మాట్లాడము, ఒక రకంగా ఆ కాలం గడిచిపోయింది. అని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ శివలాల్ గారు మీ వాయిస్ కొంచెం క్లారిటీ రావట్లేదు, చెక్ చేస్తారు ఒకసారి. క్లియర్ లేదా? ఎస్ ఓకే ఓకే ఇప్పుడు మళ్ళీ రివర్స్ వస్తున్నట్టు వాయిస్. ఎస్ ఒక్కోసారి జంపింగ్ అవుతుంది, కంటిన్యూ చేయండి పర్లేదు. అయితే గతంలో ఏమైతే జరిగిందో అది అయిపోయింది. మొన్నటి వరకు కేసీఆర్ మొత్తానికి చెప్పడం లేదు, ప్రతిపక్ష నాయకుడు కోరినరు, ప్రజలు కూడా కోరినరు, జనాలు కోరినరు. ఈ రోజు ప్రతిపక్షాలు కూడా మిగతా పార్టీలు అంటే కాంగ్రెస్ ఎట్లయితే చెప్తుందో మిగతా పార్టీలు కేసీఆర్ రావాలే అసెంబ్లీలో కావడం. నేను ఒక్కరోజు వచ్చాడు, బహుశా ఈ రోజు కూడా లేదనుకుంటా. సో కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఒకటే మాట చెప్పడం జరుగుతుంది, రెచ్చగొట్టుడు వ్యాఖ్యలు పనిచేయాలని. ఏదైతే గతంలో మీరు చేసిన తప్పులు ఏమున్నాయో, మీరు చేసిన అప్పులు ఏమున్నాయో అన్ని మాట్లాడతాము. దాని గురించి అవసరం అయితే స్పీకర్ గారికి చెప్పడం జరిగింది. గత అసెంబ్లీలో కూడా చాలా లేదండి, ఎవరు బయట పోతున్నారు. ఇప్పుడు గతంలో మీరు మాట్లాడడానికి ఎవరికి అవకాశం ఇవ్వలేదు, కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చి మాట్లాడండి అంటే మీరు మళ్ళీ అదే పాత రకంగా అనుచిత వ్యాఖ్యలు చేయడము, అటు మొత్తానికి రాజీవ్ గాంధీ గారి విగ్రహం తీసేస్తాము, లేకపోతే తెలంగాణ విగ్రహం ఆల్రెడీ మీరు 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 తాగలేరు, లేకపోతే మీరు దోచుకున్నారు, దాచుకున్నారు అనే రకంగానే ప్రజలు మిమ్మల్ని ఓడగొట్టి సామాన్లో వండబెట్టారు. ఈ రోజు మళ్ళా అదే మాట. కేటీఆర్ మాట్లాడే భాషని ఒక రకంగా చదువుకున్నలాగా మాట్లాడాలి, మొత్తానికి బగ్గడగాలాగా మాట్లాడడం ఎక్కువ అయిపోయింది. ఈ పదజాలము, ఈ పద్ధతి కేటీఆర్ మార్చుకోలేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సంస్కృతి కాంగ్రెస్ మాట్లాడదు ఇట్లా, కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. మాట్లాడితే టీఆర్ఎస్ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తా ఉంటే, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉంటే మీ సభ్యులే గందరగోళం సృష్టించి సభాసభను వృధా చేసి విలువైన సమయాన్ని సర్వనాశనం పట్టిస్తా ఉన్నారు. రైట్ రైట్ రామ్మోహన్ గారు, శివలాల్ గారు ఒకసారి మనకి రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు ఒకసారి తీసుకుందాం, ఆయన దగ్గరికి వెళ్దాం. ఎస్ పాపిరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. ఎస్ ఎస్ పార్టీలు వర్షం విన్నారంటే అసెంబ్లీ ఎలా సాగుతుందో చూస్తారు. అసలు గవర్నర్ ప్రసంగం అనేది హేతుబద్ధంగా లేదు, లేకపోతే వాస్తవాలకు దూరంగా ఉందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అసలు ఆ అంశం మీద లేవనెత్తినటువంటి అంశాలు ఈరోజు జరిగినటువంటి జగదీష్ రెడ్డి సస్పెండ్ చేయడం ఇవన్నీ కూడా అంశాలు తెలిసిందే. రేపు కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మలు దహనం చేస్తామని ఇటువైపు బీఆర్ఎస్ పార్టీ కూడా సిద్ధమవుతుంది. సో ఈ అంశాలన్నీ నడుస్తున్నాయి. సో ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ప్రజలకు ఉపయోగం అనేది ఒక పక్కన చూసుకుంటే పార్టీలు వ్యవహరిస్తున్న తీరు ఏ విధంగా ఉందంటారు? నిజంగా అసలు మాట్లాడినటువంటి మాటలు సీరియస్గా తీసుకోవడం, సస్పెన్షన్ చేయడం ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఒకప్పుడు అంటే మనం ఒక 30-40 సంవత్సరాల క్రితం మనం శాసనసభ యొక్క వ్యవహార శైలి, ఆ తీరు చూస్తే చాలా హుదాగా, చాలా గౌరవంగా ప్రతిపక్షాలు చెప్పింది ప్రభుత్వం వినేది, ప్రభుత్వం చెప్పింది ప్రతిపక్షాలు వినేది. కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడు జరుగుతున్న రాజకీయాలు మారుతున్న పరిస్థితులలో అటు ప్రతిపక్షము ఇటు అధికార పక్షం రెండు కూడా సమన్వయం కోల్పోతున్నాయి. చిన్న చిన్న విషయాల మీద కూడా వాళ్ళు పెద్ద ఎత్తున స్పందించడం, రాదంతం చేయడం, ప్రజా విషయాలను పక్కన శ్రీనివాసరెడ్డి గారు బాగా మాట్లాడారు. ప్రజల విషయాల మీద మీరు స్పందించండి, దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు ప్రతిపక్షాలకు చాలా బాణాలు ఉన్నాయి గవర్నమెంట్ మీద వేయడానికి. ముఖ్యంగా ప్రధానంగా ఏదైతే వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టినరో 6 ఏదైతే ప్రామిసెస్ ఉన్నాయో లేదా వాగ్దానాలు ఉన్నాయో అవి సంవత్సరం ఇప్పుడు 15 నెలలు అయిపోయింది, 16 నెలలకు వచ్చింది. ఇప్పుడు అవి అమలు చేస్తాము అనే వచ్చే వరకు ప్రభుత్వం ఏముంటుందంటే మా దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఏది ఆదాయం వచ్చే పరిస్థితి లేదు కాబట్టి టీఆర్ఎస్ గవర్నమెంట్ పెద్ద ఎత్తున అప్లపాలు చేసింది కాబట్టి మేము దాన్ని అమలు చేసే పరిస్థితి లేము. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ విషయాలన్నీ కూడా ఉగలమైన ఊళ్ళు బుద్ధ తల్లుకోవడంలో వచ్చే ఏది ఉండదు. ఎందుకంటే అసెంబ్లీ వేదికగా ప్రజలు చూస్తూ ఉంటారు అసెంబ్లీలో ఏ విషయాలు మాట్లాడుతున్నారు, ప్రజలకు సంబంధించిన విషయాలు ఏంటని.
ఇప్పుడు ఏమైతుంది ఈ సస్పెన్షన్స్ ఈ మా అది స్పీకర్ ఎస్సీ కాబట్టి ఆయన కించపరిచారని కాంగ్రెస్ అనడం అంటే ఇవన్నీ ఏంటంటే దీని ఇంగ్లీష్లో ఏమంటే డైవర్షనరీ టాక్టిక్స్ అంటారు. అంటే అసలు విషయాలను పక్కదో పట్టించి మాట్లాడకుండా చేసి చిన్న చిన్న విషయాలను ముందు తీసుకొచ్చి చేసే పరిస్థితి. ఒకటి ఏంటంటే ఇక్కడ జరుగుతున్న విషయాలలో గవర్నమెంట్ ఇప్పటికీ సంవత్సరం అయిపోయింది, 2వ సంవత్సరం నడుస్తున్నది. మేము చేసిన వాగ్దానాలు ఏం జరుగుతున్నాయి, మా పరిపాలన ఏ విధంగా ఉన్నది, మేము భవిష్యత్తులో ఈ వచ్చే సంవత్సరంలో మేము ఏం చేయబోతున్నాం. ఇప్పుడు బడ్జెట్ పెడతారు, అంతకుముందు బడ్జెట్